జై గురుదత్త. మీకోసం ఒక మంచి మాట ఛానల్కి స్వాగతం. నా లైఫ్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి మీతో షేర్ చేసుకుంటాను. ప్రిపరేషన్ లేకుండా మనం ఏదైనా పనిని మొదలు పెడితే దానివల్ల ఎలా సఫర్ అవుతాము అనేది తెలుసుకోవాలి. అదేంటంటే, ఒకసారి నేను బయటికి వెళ్ళాలన్నప్పుడు ఒకళ్ళు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాలని బయలుదేరుతున్నా. అప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు దగ్గరకు వచ్చాక ఫోన్ చేయన్నారు. కానీ మా అమ్మ పక్క నుండి చెప్పింది, "ఏం కాదు, నాకు తెలుసు ఆళ్ళ ఇల్లు, ఒకసారి చెప్పింది నాకు" అని చెప్పింది. సరేనని మా అమ్మ నేను బయలుదేరాం ఆటోలో. మా అమ్మ ఏం చెప్తుందంటే, "అక్కడ బాగా గేదెలు కట్టేస్తారని" చెప్పింది. ఆ గేదెలు వాళ్ళు అమ్మేసుకున్నారేమో, అక్కడ ఏ గేదెలు లెవ్వు. తర్వాత అంది, "అరే! ఒక పెద్ద చెట్టు ఉంటదిరా వాళ్ళ ఇంటి దగ్గర" అంది. ఆ చెట్టు ఏ గవర్నమెంట్ అధికారైనా వచ్చేటప్పుడు కొట్టేశారేమో అమ్మా అన్న. "అరే! అక్కడ పెద్ద బిల్డింగ్ ఒకటి కడుతున్నార్రా, నాకు తెలుసు, నేను చూసానప్పుడు" అంది. ఆ బిల్డింగ్ కట్టేసి ఉండొచ్చు కదా! అదెలా సాధ్యమవుతది? అని చెప్పి నేను ఫోన్ చేస్తే వాళ్ళేమన్నారంటే, "మేము బయలుదేరక ముందు మీరు దగ్గరకొచ్చాక ఫోన్ చేయండి" అన్నారు. మేము దగ్గరికెళ్ళాక ఫోన్ చేస్తే ఒకళ్ళ భర్త సెల్‌కి ఛార్జింగ్ అయిపోయిందంట. భార్య సెల్లు పిల్ల ఆడుకుంటుందంట. మేము సెల్ ఫోన్ చేస్తూనే ఉన్నాం గానీ, వాళ్ళు మాకు రెస్పాండ్ అవ్వలేదు. ఇంకో విషయం గూడా, కొన్ని కొన్ని చోట్ల మనకి లొకేషన్ పంపించామంటారు. కానీ మనం బయలుదేరి ఎళ్ళిన తర్వాత సగం దూరంలో మనకి నెట్ సరిగా అక్కడ రాదు. అప్పుడు గూడా మనం అనుకున్న చోటకి మనం చేరలేకపోవచ్చు. అది కాకుండా ఆ గూగుల్ మ్యాప్ కూడా ఏదైనా పెద్ద పారి గోడ దగ్గరికి తీసుకెళ్ళింది హైదరాబాద్‌లో ఒకసారి. ఇది నిజంగా జరిగింది. కాబట్టి మనం ఏదైనా ఒక విషయం మనం మొదలుపెట్టేటప్పుడు దానిని పూర్తిగా తెలుసుకొని, అవగాహనని పెంచుకొని, ఒక పేపర్ పెన్ను తీసుకొని, వాళ్ళ అడ్రస్ చక్కగా రాసుకొని, అప్పుడు బయలుదేరెళ్తే ఎండలో తిరిగే బాధ, ఇబ్బంది పడే బాధ అన్నీ తగ్గుతాయి అని నేను అనుకుంటున్నాను. మీకెవరికైనా ఇలా జరిగిందా? జరిగితే గనక కామెంట్స్ చేయండి ప్లీజ్.